హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. బ్యాక్లాగ్ కొన్ని ఇంకా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం బిజీగా ఉండి పోస్ట్ చేయలేదు. ఇది వచ్చి మన ఆంధ్ర ఎలక్షన్స్ జరిగింది కదా, అప్పుడు తీసిన వ్లాగ్. మేము బెంగళూరు నుంచి ఇంకా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ సడన్గా బయలుదేరామన్నమాట. బయలుదేరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో ఇంట్లో చేసేసాము. ఆఫ్టర్నూన్కి ఆన్ ద వే మేము అక్కడ ఫుడ్ కోర్ట్ వస్తుందన్నమాట, నియర్ టు కోలార్. అక్కడ మనకి మెక్డీ, సబ్వే, కేఎఫ్సి, లైక్ బాస్కిన్ రాబిన్స్, అట్లా కొన్ని లోకల్ లెమన్ లీఫ్ రెస్టారెంట్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. బాగుంది. లైక్ ఇట్లా బయట నుంచి వేరే ఊరికి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అనమాట. ఎవరికి ఏది నచ్చితే అది తినచ్చు. అండ్ మనకి ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, బాస్కిన్ రాబిన్స్ అండ్ ఫ్రోజన్ బాటిల్ రెండు కూడా. అండ్ ఇది వచ్చి మనకి కొంచెం లైక్ క్లీన్గా అంత లేకపోయినా బట్ ఇట్స్ ఫైన్, మనం తీసుకొని కార్లో తినేయచ్చు. మన బస్సులో వెళ్ళే వాళ్ళకైతే ఇది ఆప్షన్ లేదు, ఎందుకంటే స్టాప్ చేయరు. మన ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అనమాట. మేము ఇంకా తీసుకొని తింటూ ఉండగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, బాగా పెద్ద వర్షం, గాలి వర్షము. ఇంకా వర్షం పెద్దదవ్వకుండా తొందరగా స్టార్ట్ అయిపోదాము, మళ్ళీ మధ్యలో కష్టం అవుతుంది అని చెప్పి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే ఆల్మోస్ట్ మన పలంనేరు దాకా వర్షం పడుతూనే ఉన్నింది. ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాము అని చెప్పి మా హస్బెండ్ షాపింగ్కి తీసుకెళ్లారు. ఆ వీక్లోనే నా బర్త్డే ఉండిందనమాట, May 17th. సో అందుకని చెప్పి ఇంకా షాపింగ్కి వెళ్దాము. అలానే ఇక్కడ ఆఫర్స్ కూడా ఉండింది వెళ్తూ ఉంటే. సరే చూద్దాం అసలు ఇక్కడ ఏమన్నా నచ్చితే ఎథ్నిక్ వేర్, ఈసారి వెస్ట్రన్ వేర్ లేకుండా నేను ఎథ్నిక్ వేర్ తీసుకుందాము అనుకున్నాను. సో వెళ్ళి చూద్దాము అని చెప్పి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ ఉండింది. కుర్తీస్, లైక్ ఫ్రాక్స్ అండ్ కుర్తా సెట్స్, ప్లాజోస్ అలాంటివన్నీ చాలా బాగుండింది. ఇంకా ఒక్కొక్కటి ట్రై చేస్తూ అలా చూసుకుంటూ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అలా చూస్తుండగానే ఈ పార్టీ వేర్ వైట్ కుర్తా సెట్ బాగా నచ్చిందనమాట. అలానే బ్లూ కలర్ కూడా ఉండింది, స్కై బ్లూ ఇందులో. సో కొన్ని అలానే పిక్ చేసుకొని ట్రై చేద్దామని వెళ్ళాం. ఇది చాలా బ్యూటిఫుల్ ఉండింది. డైలీ యూస్కి అయితే చాలా తక్కువ ఉందన్నమాట మోడల్స్. అకేషనల్గా పార్టీ వేర్స్ అయితే చాలా బాగుండింది. అసలు కలెక్షన్ బాగా నచ్చిందనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను మమ్మీ లేకుండా సెలబ్రేట్ చేసుకోవడం బర్త్డే. లాస్ట్ ఇయర్ కూడా మేము లైక్ బర్త్డే రోజు లేదు కానీ నెక్స్ట్ వెంటనే వచ్చారనమాట. ట్రిప్ ప్లాన్ చేసాం గోకర్ణ అవి. సో అప్పుడు వచ్చారు మమ్మీ. ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట. లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ మేబీ కామన్ అవ్వచ్చేమో, బట్ ఫస్ట్ టైం కదా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ ఎలాగో ఎలక్షన్ వచ్చేసరికి 1 వీక్ ముందు కొన్ని రోజులు స్పెండ్ చేశాను మమ్మీతో అక్కడ ఇంట్లో. తర్వాత నార్మల్ ఈ డ్రెస్సులంతా కూడా చూస్తూ ఉండగానే ఈ ఫ్రాక్ బాగా నచ్చిందనమాట మమ్మీకి. లోపల ఏదన్నా టీషర్ట్స్ అలా వేసుకొని లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నా సైజు సెట్ అవ్వలేదన్నమాట. సో ఇంకా డైలీ వేర్ కుర్తాస్ కూడా కొన్ని చూద్దాము, బాగున్నాయి అని చెప్పి చూస్తూ ఉన్నాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నేను బర్త్డేకి ఏం వేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.